పార్టీ ఒకటే, ఐదుగురు అభ్యర్థులు, 5 ఆఫీసులు. సిక్కోలు జిల్లాలోనే ఆ నియోజకవర్గం సంథింగ్ స్పెషల్. ఆ మాటకొస్తే ఏపీలోనే రాజకీయంగా ఎంతో ప్రత్యేకత ఉందా నియోజకవర్గానికి. ఓటమి తర్వాత చాలా చోట్ల పార్టీ కార్యాలయాలు తెరిచేవారే కరువవుతుంటే, అక్కడ మాత్రం రండి బాబు రండి అంటూ షట్టర్లు ఎత్తి కూర్చున్నారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేలమని కేడర్ని కవ్విస్తున్నారు. అంత డిమాండ్ ఉన్న ఆ నియోజకవర్గం ఏది? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అక్కడే ఎందుకంత పోటీ? శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. అంత ప్రాధాన్యమున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత చాలా చోట్ల వైసీపీ నేతలు స్పీడ్ తగ్గిస్తే, ఆముదాల వలసలో మాత్రం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు పార్టీ లీడర్లు. పోటాపోటీగా కార్యక్రమాలు తెరవడమే కాదు, పార్టీకి పెద్ద దిక్కు మేమేనంటూ జనంలోకెళుతున్నారు. దశాబ్ద కాలం పాటు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని తప్పించి చింతాడ రవికుమార్కి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వడంతో నియోజకవర్గంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మొదటి నుంచి ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మళ్లీ అధినాయకుడు తనకే బాధ్యతలిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఆముదాల వలస వైసీపీ కొత్త ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ కూడా ఒక కార్యాలయాన్ని ఇదివరకే ప్రారంభించి ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు మరో పెద్ద కార్యాలయాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మధ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ కూడా తనకే రాబోయే ఎన్నికల్లో సీటిస్తారని చెప్పుకొని తిరగడమే కాకుండా ఆముదాల వలస పట్టణంలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి పార్టీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్కి ఎలాంటి ఆహ్వానం లేకపోగా తమ్మినేని సీతారాంని ఆహ్వానించి ఆయనతో రిబ్బన్ కట్ చేయించారు. చింతాడ రవికుమార్కి ఇన్ఛార్జి బాధ్యతలివ్వడాన్ని వ్యతిరేకిస్తున్న తమ్మినేని సీతారాం కిల్లి వెంకట గోపాల సత్యనారాయణను ప్రోత్సహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ వాదనకు తగ్గట్లే కిల్లి ఓపెన్ చేసిన ఆఫీసులో తమ్మినేనితో పాటు ఆయన తనయుడు నాగు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ ఫోటోలు పెట్టి తమ్మినేని చేతుల మీదుగా ప్రారంభించారు. గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ కూడా ఆముదాల వలసలో మరో కార్యాలయాన్ని ప్రారంభించడం కేడర్ని అయోమయంలో పడేస్తోంది. ఎవరికి వారు అధినేత దగ్గర తమకున్న బలాన్ని ప్రదర్శించి పార్టీలో కీలక పదవి దక్కించుకోవాలని, వచ్చే ఎన్నికల్లో టికెట్ రేసులో పోటీ పడాలని తాపత్రయపడుతున్న పరిస్థితి. గతంలో తమ్మినేనిని వ్యతిరేకించిన శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కోట గోవిందరావు కూడా ఆముదాల వలసలో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి తన మార్కు రాజకీయం చేస్తున్నారు. నాయకుల సంగతేమో గాని 1కి 5 కార్యాలయాలు ఓపెన్ చేయడంతో ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేక అయోమయంలో పడుతోంది వైసీపీ కేడర్. ఆముదాల వలసలో తమ పార్టీకి అనుకూలిస్తాయని సంబరపడుతోంది. వైసీపీ కుమ్ములాటలు తమ పార్టీకి అనుకూలిస్తాయని సంబరపడుతోంది అధికార పక్షం. పోటీ మంచిదేనని వైసీపీ అధిష్టానం భావిస్తుందా, లేదంటే వేర్వేరు ఆఫీసులు ఓపెన్ చేసిన 5గురు నేతల్ని ఓ చోట కూర్చోబెట్టి సమన్వయం కుదురుస్తుందా అన్నదే ప్రశ్న. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ 5గురిలో ఎవరి బలాబలాలేంటని కొన్నాళ్లు గమనిస్తుందేమోనన్న చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే నియోజకవర్గంలో 5గురు అభ్యర్థులు పోటీ పడడం, 5 కార్యాలయాలు ప్రారంభించడం పైనైతే పెద్ద చర్చే జరుగుతోంది. ఆముదాల వలసలో మొన్నటిదాకా వన్ మ్యాన్ ఆర్మీలా చెలాయించుకున్న తమ్మినేని సీతారాం అధిష్టానం నిర్ణయంతో అసంతృప్తి చెందినా సైలెంట్గా ఉన్నారు. కొత్త ఇన్ఛార్జిని వ్యతిరేకంగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణను ప్రోత్సహిస్తున్నారని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. మరి సిక్కోలు జిల్లాలో కీలకమైన ఆముదాల వలస నియోజకవర్గంలో వైసీపీ ఏం చేయబోతోందో చూడాలి.